దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ముందుగా మన స్థానిక సంఘ కాపరి అభిషిక్త దైవజనులు శాలేం కుమార్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సహోదరుడు ఫ్రాన్సిస్ గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ ఉపవాస కూడికల్లో అనేక ఆశీర్వాదాలలో మరొక ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు ఎన్నో గొప్ప గొప్ప సంగతులను మీకందరికీ నేర్పించబోతున్నాడు. ఎప్పుడు కని విని ఎరుగునటువంటి గొప్ప గొప్ప సంగతులు, ఎన్నో మర్మయుక్తమైనటువంటి భావగర్భితమైనటువంటి ఎన్నో గొప్ప సంగతులను దేవుడు మీకు నేర్పించబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా. ఈ ఉపవాస కూడికల్లో మనం నేర్చుకోబోయే గ్రంథం ఏంటంటే దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉంటాయి. మనం రోజుకొక అధ్యాయం చొప్పున దానియేలు గ్రంథాన్ని చాలా క్షుణ్ణంగా మనం నేర్చుకుంటాం. దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మనకు నేర్పించబోతున్నాడు. కాబట్టి బైబిల్ ఉన్నవారు దయచేసి తెరిచి మీరందరూ బైబిల్ గ్రంథాన్ని చూడాలి. వీలైతే పెన్ను పేపర్ పట్టుకొని ఆ రెఫరెన్స్లన్నీ కూడా రాసుకోవాలి. ఎందుకంటే బైబిల్ జ్ఞానం అనేది మనకు చాలా అవసరం. మనం బ్రతికుండగానే, జీవించి ఉండగానే, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక ముందే దేవుడు మన కోసం రాయించినటువంటి 26 గ్రంథాలను చాలా స్పష్టంగా తెలుసుకొని నేర్చుకోవటం అది మన విధి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమం. దివారాత్రములు ధ్యానించబద్దులమై ఉన్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. దయచేసి బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమని వ్రాయబడిందో నేను చదువుతున్నాను. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాని ముట్టడి వేయగా, ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులను పరిపాలిస్తున్నటువంటి రాజు యూదా రాజు యెహోయాకీము కాలంలో ఏం జరిగింది అని అంటే, బబులోను దేశం నుంచి నెబుకద్నెజరు రాజు తన సైనికులను పంపించి ఆ యూదా ప్రజలందరినీ చెర తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది. చెర తీసుకొని వెళ్ళిపోవటమే కాదు, చాలా మందిని హత్య చేయటం కూడా జరిగింది. దొరికిన వాళ్ళు దొరికినట్టుగా యవ్వనస్తులని, ముసలోళ్ళని, చిన్న చితక ఏం తేడా లేకుండా అందరినీ నరికి పారేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ బంగారు ఉపకరణములన్నిటినీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది. ఈ యూదా రాజు యెహోయాకీము యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలం. ఇతను 18వ రాజు. ఎన్నో రాజు చెప్పండి ఇది? ఇతను 18వ రాజు అన్నమాట. మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. తర్వాత 2వ రాజు ఎవరు? దావీదు. 3వ రాజు ఎవరు? సొలొమోను. దాని తర్వాత ఇక రెహబాము, యెరోబాము, ఇక 2గా చీలిపోవడం ఇదంతా జరిగింది. యూదులను పరిపాలిస్తున్నటువంటి 18వ రాజు కాలంలో ఏం జరిగిందంటే, ఆ దేశం మీదకి బబులోను రాజు సైన్యం దండెత్తుకొని వచ్చి వాళ్ళని చెర తీసుకుని వెళ్ళిపోయింది. ఈ మొదటి వచనంలో మనం నేర్చుకునే పాఠం ఏంటి అని అంటే, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. అంటే యూదా దేశ ప్రజలను గాని ఆ రాజును గాని నెబుకద్నెజరు చేతికి అప్పగించింది ఎవరు అని అంటే దేవుడు అన్నమాట. అంటే దేవునికి తెలియకుండా తన ప్రజలకు ఏ కీడు సంభవించదు అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం అందరం నేర్చుకోవాలి. హిందూ ధర్మంలో కూడా ఈ నమ్మకం ఉంది, తెలుసా? శివుని ఆజ్ఞ లేనిదే సీమైనా కుట్టదంటారు. సీమ కుట్టాలన్నా శివుని ఆజ్ఞ ఉండాలని హిందూ ధర్మంలో కూడా ఈ నమ్మిక ఉంది.
దేవునికి తెలియకుండా తన ప్రజల మీద దాడి చేయటం కానీ ఏదైనా సంభవించడం కానీ ఎప్పటికీ జరగదు. దేవుని ఆజ్ఞ ఉండాలి. ఇక్కడ దేవుడే ఆజ్ఞాపించాడు వాళ్ళను ఆ ప్రజలను చెరదీసుకుని వెళ్ళిపోమని. అందుకే చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమని, ఆ రాజు చేతికి అప్పగించను. ఎవరు అప్పగించిందంటే దేవుడు అన్నమాట. ఎందుకు అప్పగించాడు అనంటే చాలా కారణాలు ఉన్నాయి. అందులో 2 ప్రధానమైన కారణాలను మనం చూద్దాం. ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని కాల్చివేసి అందులో ఉన్న బంగారు ఉపకరణాలన్నీ తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ దేవతా ఆలయం యొక్క బొక్కసంలో ధనాగారంలో ఇదంతా దాచిపెట్టేశారనమాట. ఎందుకు అలా జరిగిందంటే ఈ యెహోయాకీము అనే రాజు దేవుని దృష్టికి చెడ్డవాడుగా ఉన్నాడు. దేవుడు చెప్పినట్టు కాకుండా తన ఇష్టానుసారంగా ప్రజలను పరిపాలించటం, వారి చేత విగ్రహారాధన చేయటం, వారి చేత పాపాన్ని చేయించటం ఇతను ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పుడు దేవునికి కోపం వచ్చింది. అది మొట్టమొదటి కారణం అన్నమాట. కావాలంటే ఆ మాట కూడా చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 5-6 వచనాలు దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36 ఫాస్ట్గా 5-6 వచనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనం. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 11 సంవత్సరాలు ఏలాడనమాట. ఇతను ఎన్నో రాజు అని చెప్పానండి నేను, 18వ రాజు. ఇతను ఏలిన సంవత్సరం ఏంటంటే క్రీస్తు పూర్వం 609 నుంచి 598 వరకు, అంటే కరెక్ట్గా 11 సంవత్సరాలు ఇతను పరిపాలించాడు. అదే మాట అక్కడ వ్రాయబడింది. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతను బబులోనుకు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు? చెడు నడత నడిచాడు. అతను చెడు నడత నడిచాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడు అయ్యాడు కాబట్టి దేవుడు ఆ ప్రజలను శిక్షించదలుచుకున్నాడు. ఆ రాజును ఆ ప్రజలను శిక్షించదలిచి దేవుడు ఆ రాజును అక్కడ పంపించినట్టుగా మనం చూస్తున్నాం. 2వ కారణం ఏంటంటే, ప్రధానమైన కారణాలే సుమా నేను చెప్పేది. మొట్టమొదటి కారణం, అతను దేవుని దృష్టికి మరి చెడు నడత నడచడమే కాకుండా ప్రజలందరినీ తప్పుదోవ నడిపించాడు, దేవునికి విరుద్ధంగా బ్రతికించేట్టు చేశాడు. ఇది మొదటి కారణం. అయితే 2వ కారణం ఏంటంటే, ఇప్పుడు ఇశ్రాయేలీలకి 6 దినాలు కష్టపడి పనిచేసి 7వ దినం విశ్రాంతి దినం. ఇశ్రాయేల్ ప్రజలకు 7వ దినం ఏం దినం చెప్పండి? విశ్రాంతి దినం. మీకు ఇంకొక విషయం కూడా నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని మీరు చదివితే 7 సంవత్సరాలలో 6 సంవత్సరాలు ఇశ్రాయేలీ ప్రజలు వారి యొక్క పొలాన్ని భూమిని దున్ని పంట వేసుకోవాలి. కానీ 7వ సంవత్సరం ఎలాంటి పంట వేయకుండా అలా వదిలేయాలన్నమాట. అది భూమికి విశ్రాంతి దినం. చెప్పండి, దేనికి విశ్రాంతి దినం అది? ఇశ్రాయేల్ ప్రజలకి 6 రోజులు కష్టపడి 7వ రోజు విశ్రాంతి. కానీ 6 సంవత్సరాలు పొలం పంట పండించుకున్న తర్వాత 7వ సంవత్సరం దున్నకుండా విడిచిపెట్టాలి. అది భూమికి విశ్రాంతి దినం. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే 7వ సంవత్సరాన్ని కూడా దున్ని పంటలు పండించుకొని తయారా గట్టికి తినేశారు అనమాట. ఇలా 7 సంవత్సరాలకు ఒకటి, 7 సంవత్సరాలకు ఒకటి, 7 సంవత్సరాలకు ఒకటి, ఇలా మొత్తం 70 సంవత్సరాలు భూమికి వాళ్ళు విశ్రాంతి ఇవ్వకుండా వాడేసుకున్నారు. కాబట్టి 70 సంవత్సరాలు వాడేసుకున్నటువంటి ఆ కాలాన్ని భూమికి దేవుడు విశ్రాంతి ఇవ్వాలని అనుకున్నాడు. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేయాలి. కాబట్టి అక్కడ నుంచి ఇశ్రాయేల్ మరి బబులోను రాజు వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంచాడో తెలుసా? బబులోను దేశంలో 70 సంవత్సరాలు. ఖచ్చితంగా 70 సంవత్సరాలు. ఎందుకు అక్కడ ఉంచాలని అంటే ఇక్కడ 70 సంవత్సరాలు భూమికి విశ్రాంతి కావాలి కాబట్టి. బైబిల్ గ్రంథంలో ఆ మాట కూడా చూద్దాం. అదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయంలో 17 నుంచి 21 వచనాలు చూడండి దయచేసి. 17 నుంచి 21 2వ దినవృత్తాంతముల గ్రంథం. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా
ఇగో చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, యవ్వనులను ఖడ్గం చేత సంహరించను, అతడు యవ్వనుల ఎందైనను యువతులు ఎందైనను ముసలి వారు ఎందైనను నెరసిన వెంట్రుకలు గల వారు ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించను. మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి దేవుని మందిరపు కోణములన్నింటినీ యెహోవా మందిరపు నిధుల్లోదేమి, రాజు నిధుల్లోదేమి, అధిపతుల నిధుల్లోదేమి దొరికిన ద్రవ్యమంతా ఈ బబులోనుకు తీసుకుని పోయాను. అదిగాక కల్దీయుల దేవుని మందిరంలో తగలుబెట్టి యెరూషలేము ప్రాకారాలను పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసింది. దానిలోని ప్రశస్తమైన వస్తువులను బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గం చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకుని పోయిను. రాజ్యము పారసీకులు తగు వరకు వారు అక్కడనే ఉండి అతని కుమారులను దాసులైరి. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు అది సంభవించెను. దేశము పాడుగా ఉన్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. ఎవరు? దేశానికి విశ్రాంతి దినం, భూమికి విశ్రాంతి దినం, 70 సంవత్సరాల విశ్రాంతి దినం. దేవుడు దానికి ఇవ్వాలి కాబట్టి అక్కడి నుంచి 70 సంవత్సరాలు ఖాళీ చేసేయడం జరిగింది. ఈ 2 కారణాల చేత దేవుడు వాళ్ళని చెర తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి విరుద్ధంగా మన జీవితాలు, మన బ్రతుకులు, మన మాటలు, మన ప్రవర్తన, మన తీరు ఉన్నప్పుడు, దేవునికి విరుద్ధంగా మనం ఎప్పుడైతే పాపంలో పడిపోతామో అప్పుడు దేవుడు శిక్షించి అయినా సరే మనల్ని తన దారిలోనికి తీసుకోవాలనే గొప్ప మనసు ఉన్నటువంటి దేవుడు అనమాట. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పాపం చేసినప్పుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ జీవితంలోనికి ఎవరైనా దాడి చేశారు, ఎవరైనా యుద్ధానికి వచ్చారు, నిన్ను చెరబట్టుకున్నారు అని అంటే అది దేవుని ప్రమేయం లేకుండా జరగదు. అది దేవుడు ఎందుకని దాన్ని ఎలా చేశాడంటే నిన్ను శిక్షించి అయినా సరే, నీ చేత బుద్ధి తెప్పించి అయినా సరే తన వైపు తిప్పుకోవాలని దేవుడు ఆలోచిస్తాడనమాట. ఇక్కడ మనం ఇశ్రాయేలీయుల్ని 70 సంవత్సరాలు చెరకు ఎందుకు తీసుకెళ్ళాడంటే వీళ్ళకి బుద్ధి రావాలి, వీళ్ళు దేవుని వైపు తిరగాలి, వీళ్ళు పశ్చాత్తాప పడాలి, దేవుని ప్రేమ వీళ్ళకి అర్థం కావాలని దేవుడు వాళ్ళని విడిచిపెట్టకుండా శిక్షించి అయినా సరే తనకు దగ్గరగా చేసుకోవాలని వాళ్ళని చెరకు తీసుకుని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వీళ్ళను చెరకు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. మరి ఈ రాజవంశీయులలో ముఖ్యులుగా ఉండి చాలా సౌందర్యవంతులైన వాళ్ళు, జ్ఞానం చేత నింపబడిన వారు, తాత్విక జ్ఞానం కలిగిన వారు, తర్కశాస్త్రం తెలిసిన వారు, సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వారిని కొంతమంది బాలులను తీసుకుని రమ్మని నపుంసకుల అధిపతికి మరి నెబుకద్నెజరు రాజు చెప్పినప్పుడు అతను వచ్చి కొంతమంది బాలులను తీసుకుని వెళ్తే అందులో 4 ఉంటారన్నమాట, యూదా యవనస్తులు. ఎవరు వాళ్ళు? మనకందరికి తెలుసు. ఎవరు వాళ్ళు చెప్పండి. చూడండి, 8వ వచనంలో ఉంది ఆ మాట. ఎవరు వాళ్ళు? 6వ వచనంలో యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండేది. ఈ 4 స్నేహితులు వీళ్ళు ఎలాంటి వారో తెలుసండి? సకల శాస్త్రాలలో ప్రవీణులు. వీరు మంచి లోపం లేని అందగాళ్ళు, రాజవంశీకులు, తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు. ఇంతటి పండితులైనటువంటి బాలులను మరి ఆ అధిపతి, నపుంసకుల అధిపతి రాజుల దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. వీళ్ళని సెలెక్ట్ తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ రాజు ఏమన్నాడంటే ఒక 3 సంవత్సరాలు వీళ్ళని పరీక్షించాలి, పరీక్షించిన తర్వాత మనం తీసుకుందాం కాబట్టి ఆ 3 సంవత్సరాలు వీళ్ళని ఏం చేస్తారంటే, నేను తినే మాంసం భోజనం ఏదైతే ఉందో అది వీళ్ళకి పెట్టండి, నేను త్రాగే ద్రాక్షారసం ఏదైతే ఉందో అది వీళ్ళకి పెట్టి 3 సంవత్సరాలు పరిశీలించిన తర్వాత నా ఎదుట ప్రవేశపెట్టండి అని రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు. ఆజ్ఞ జారీ చేసిన తర్వాత ఆ నపుంసకుల అధిపతి ఈ 4 స్నేహితులను కూడా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటంటే ఫస్ట్ పేర్లు మార్చేశాడు. ఏం చేశాడు చెప్పండి? చూడండి, 8వ వచనంలో రాజు భుజించు. చూడండి, 6వ వచనంలో చదవండి. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనేవారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తెషాజరనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలుకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టాను. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు యూదా మత గ్రంథాల ప్రకారం వారి దైవిక సంబంధమైనటువంటి పేర్లు పెట్టుకున్నారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దేవీ దేవతల పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లు పెట్టేసుకున్నారు. ఎప్పుడైనా అంతే, ఏ సమాజమైనా అంతే. ఇప్పుడు ఇస్లాం సహోదరులు ఉన్నారు. ఇస్లాం సహోదరులందరూ వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఖురాన్లో ఉన్న పేర్లు, వాళ్ళ దైవ సంబంధమైన పేర్లు పెట్టుకుంటారు.
ఇబ్రహీం అని, మరియాం అని, ఇట్లాగ వాళ్ళ పేర్లన్నీ కూడా అల్లాహకు సంబంధించినవి, ఖురాన్కి సంబంధించినవి, వాళ్ళ ఆరాధనకు సంబంధించిన పేర్లే ఉంటాయి. మన క్రిస్టియానిటీలో కూడా అంతే. మనం కూడా యాకోబు, ఇస్సాకు, దానియేలు, పేతురు, పౌలు, ఏమంటే ఇమ్మానుయేలు, సమూయేలు ఇట్లా పెట్టుకుంటాం. అలాగే హైందవ సహోదరులు కూడా వాళ్ళ దేవి దేవతల పేర్లు పెడతారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబీకులు బాలాజీ, వెంకటేశ్వర్లు, కనకదుర్గ, సరస్వతి, వాళ్ళ దేవి దేవతల పేర్లు ఏదైతే ఉన్నాయో అవే వాళ్ళు కూడా పెడతారు. అట్లాగే వీళ్ళు కూడా ఏం చేశారంటే అక్కడ నుంచి తీసుకొచ్చిన పిల్లలు కూడా వాళ్ళ పాత పేర్లని మార్చేసి కొత్త పేర్లు పెట్టారు. మనం పిలిచే శద్రకు, మేషాకు, అబేద్నెగో అనేవి వాళ్ళు పెట్టిన పేర్లు అనమాట. వాళ్ళ దేవి దేవతల పేర్లు పెట్టారు అనమాట. దానియేలుకు కూడా పేరు పెట్టారు. ఏమని పెట్టారు? బెల్తెషాజరు అని పేరు మార్చేసిన తర్వాత చెప్పారనమాట, ఇదిగో బాబు 3 సంవత్సరాలు మిమ్మల్ని పరిపాలించమని రాజు ఆజ్ఞ కాబట్టి మీరు ఇదిగో ఈ మాంసం తిని ఈ ద్రాక్షారసం తాగండి అంటే వెంటనే దానియేలు ఏమన్నాడు తెలుసా? 8వ వచనంలో దానియేలు అంటున్నాడు, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొన్నాడు. రాజుగారేమో నేను తినే భోజనం పెట్టయ్యా అన్నాడు. 3 సంవత్సరాలు మాంసమే అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అక్కడ రాజుగారు తినేది రోజు మాంసమే, ఆయన త్రాగేది రోజు ద్రాక్షారసమే. ఇట్లాంటి బలమైన ఆహారం వాళ్ళకి పెట్టమని చెప్తే దానియేలు ఏమంటున్నాడో తెలుసా? ఇలాంటి బలమైన ఆహారము నేను తిని అపవిత్రం చేసుకోను అంటే ఇక్కడ మాంసాన్ని తిని నేను అపవిత్రం అవుతాను అంటున్నాడు. ఇక్కడ మాంసం తింటే అపవిత్రం అవుతాను అంటున్నాడు అని అంటే అది అపవిత్రమైన మాంసమే ఉండొచ్చు. ఎందుకనంటే అక్కడ దేవీ దేవతలకు ఒకళ్ళు విగ్రహాన్ని బలించేదేమో, అక్కడ ప్రతిరోజు ఎన్ని ఆటపోతులు కోస్తారో, ఎన్ని జంతువులను బలిస్తారో మనకు తెలియదు. అది అపవిత్రమైనది, దాన్ని తింటే నేను అపవిత్రం అవుతాను అంటున్నాడంటే అది మామూలు మాంసం కాదు, అది ఖచ్చితంగా విగ్రహార్పితమై ఉంటుంది. అందుకే ఇది మా యూదులకి ఇది తగదు, ఇది మేము తినము, మాకు సాదాసీదా శాకాహార భోజనం పెట్టు, ద్రాక్షారసం కూడా మాకు వద్దు, మాకు మామూలు మంచినీళ్ళు పెట్టమన్నాడు. అయితే అయ్యే అట్టట్టు ఒప్పుకోరు. మరి రాజుగారు అసలే నాకు చాలా కోపిష్టి, మీ మొఖాలు కనుక అందరి మొఖాల్లో మాంసం ద్రాక్షారసం తినోళ్ళ మొఖాల్లో కాకుండా చీకిపోయిన మొఖాలు, పీకిపోయిన మొఖాల్లో కనపడ్డాయనుకో నన్ను చంపేస్తాడు, వామో నేను అలాగ చేయను అన్నాడు అనమాట. అలాగ చేయనన్నప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా? 9వ వచనం చూడండి. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షములందు అనుగ్రహించెను. ఇక్కడ చూడండి, దానియేలు మీద కృపా కటాక్షములు నపుంసకుల అధిపతికి కలిగేటట్టు చేసింది ఎవరు? దేవుడే. ఏమిటి? ఆ అధిపతికి కృపా కటాక్షములు దానియేలు మీద ఉండేటట్టుగా సహాయం చేసింది కూడా ఎవరు ఇక్కడ కనిపించేది అంటే దేవుడు అనమాట. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. అసలు దేవుడు ఇక్కడ నుంచి వీళ్ళని 70 సంవత్సరాలు అక్కడ తీసుకెళ్ళింది శిక్షించడానికి. కానీ శిక్షించే టైంలో కూడా దేవుడు సహాయం చేస్తున్నట్టుగా ఉన్నాడు తప్ప విడిచిపెట్టిన వాడిగా కనిపించట్లేదు ఇక్కడ దేవుడు. ఏమిటి? మనం పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, దేవునికి విరుద్ధంగా బ్రతికినప్పుడు, ఏదైనా శోధనను మన జీవితంలో ఆయన ఎలో చేసినప్పుడు ఆ శోధన కాలంలో కూడా నిన్ను విడిచిపెట్టకుండా ఆ శోధనలో కూడా సహాయం చేసే దేవుడు అండి మన దేవుడు. ఎంత గొప్ప మనసున్న దేవుడు అండి ఆయన, ఎంత గొప్ప హృదయం కలిగిన దేవుడు అండి ఆయన, ఎంత ప్రేమవేడండి ఆయన అసలు. అందుకే అసలు ఆయన ప్రేమ కానీ, ఆయన జాలి, ఆయన కనికరం అసలు అల్టిమేట్ అనమాట. అందుకే దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు అని అంటే ఇదే అనమాట. నీవు చేసిన పాపానికి నిన్ను శిక్షించి తన వైపు తప్పుకోవడానికి శిక్షాకాలంలో కూడా మనకు సహాయం చేస్తున్న దేవుడు. ఇతరుల మనసులను మార్చి మన మీద కనికరపడేటట్టుగా మార్చే దేవుడు. కొన్నిసార్లు మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని కోసం వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళ హృదయాలను కూడా మార్చి మన మీద కనికరపడేటట్టు, మన మీద జాలి పడేటట్టు, మనకు సహాయం చేసేటట్టు వాళ్ళ మస్తిష్కాన్ని, మైండ్ని కూడా గిర్ర తింపేస్తాడు దేవుడు. వాళ్ళు మన మీద కనికరం చూపించి మనం వెళ్ళిన పనిని తొందరగా అయ్యేటట్టుగా కూడా సహాయం చేసే దేవుడు. అయితే ఆయన మనసు కరిగి ఆయన ఏం చేశాడు అని అంటే, సరే ఒక 10 రోజులు మమ్మల్ని పరిశీలన చేయండి, ఒక 10 రోజులు చూసి మాకు ఈ సాదాసీదా భోజనం పెట్టి ఒక 10 రోజులు చూడండి, 10 రోజుల తర్వాత మేము అందరికంటే మంచిగా లేకపోతే మీ ఇష్టానుసారం చేయండి. ఒక 10 రోజులు టైం అడిగాడు దానియేలు. అప్పుడు ఈ నపుంసకుల అధిపతి వాళ్ళ మీద ఒక గద్దాయిని పెట్టాడు అనమాట, ఒక అధిపతిని, ఒక అధికారిని.
ఆయనకి చెప్పాడు దానియేలు, ఒక 10 రోజులు టైం ఇవ్వండి సార్, మేము సాదాసీదా భోజనం, వాళ్ళ మొఖాలు మా మొఖాలు చూడండి అని. కానీ 10 రోజుల తర్వాత అద్భుతంగా ఏం జరిగిందో తెలుసండి, వీళ్ళ ముఖాలు ఈ మాంసం ద్రాక్షారసం తినేవారి ముఖాల కంటే అందంగా దగదగా మెరిసిపోతూ సౌందర్యవంతంగా మారిపోయింది. ఏమంటే మాంసము ద్రాక్షారసం తినే వాళ్ళకి బలంగా ఉంటారా, సాదాసీదా భోజనం చేసి మంచినీళ్ళు తాగేవాళ్ళు అందంగా బలంగా తయారవుతారా? మీకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్పండి. అంటే మాంసం తిని ద్రాక్షారసం తినేవాళ్ళే గట్టిగా మంచి గ్లో ఉంటుంది వాళ్ళ ఫేస్లో. కానీ ఇక్కడ వీళ్ళకి ఇలా రావటం కూడా దేవుని కృప, దేవుడు చేసిన మరొక అద్భుతం అన్నమాట ఇది. సాదాసీదా అన్నం తిని మంచినీళ్ళు తాగితే అందరికంటే సౌందర్యంగా తయారవడం ఏంటండి? దేవుని కార్యం కాకపోతే ఇది. అంటే దేవుడు అడుగడుగునా వారికి ఎలా సహాయం చేస్తున్నాడో చూడండి. శిక్షా కాలంలో కూడా, శ్రమల కాలంలో కూడా, దేవుడు వాళ్ళని తిరస్కరించిన కాలంలో కూడా మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆ కాలాన్ని, ఆ శ్రమల కాలాన్ని ఎలా చేసిందే మనల్ని తన వైపు త్రిప్పుకోవటం కోసం, తన ప్రేమను మనకు రుచి చూపించడం కోసం. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అక్కడ అధికారి మీద కనికరం చూపించడమే కాదు, మామూలు భోజనం తిన్నా కూడా వాళ్ళ ముఖాలు అందరికంటే తేజస్సుగా ఉండే విధంగా ఇక్కడ మనం చేసేట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి, వీళ్ళందరూ ఎప్పుడైతే ఈ యూదా జాతి ప్రజలు, ఆ రాజు దేవునికి విరుద్ధంగా పాపం చేశారో, తప్పు చేశారో, చెడు నడత నడిచారో, దేవుడు వాళ్ళని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఆ బబులోను దేశంలో కూర్చోబెట్టాడనమాట 70 సంవత్సరాలు. అక్కడ మందిరం లేదు, ఆరాధన లేదు, పాట లేదు, ప్రార్థన లేదు, ఏం లేదు. ఇక్కడ ఉంటే దేవాలయాలు, యెరూషలేములో దేవాలయం ఉండేది, నియామక కూటాలుగా హాజరయ్యేవాళ్ళు, దేవుడు స్తుతించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, అంతా సస్యశ్యామలంగా చాలా ఆనందంగా ఉండేది. ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా నడిచారో, దేవుని మందిరము లేదు, ప్రార్థన లేదు, పాటలు లేవు, స్తుతి లేదు, నియామక కూటాలు లేదు, అన్నిటికీ దూరం అయిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాధలు పడతా ఉన్నారు. ఆ బాధల గురించి ఇంకా జరగక ముందే, ఇది ఎప్పుడు జరిగింది? ఇదంతా క్రీస్తు పూర్వం 609 నుంచి జరిగిన సంగతి. కానీ దానికి ముందు 400 సంవత్సరాల ముందు, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల ముందే, 1000 సంవత్సరాలకు మరి బ్రతికినటువంటి దానియేలు వీళ్ళ గురించి ప్రవచించి ఒక మాట చెప్పాడు. ఇంకా జరగలేదు, ఇంకా 400 సంవత్సరాల ముందే దావీదు ప్రవచనం మనం చూస్తే 137వ కీర్తన మొదటి వచనంలో ఏమంటున్నాడో చూడండి. 137వ కీర్తన మొదటి వచనం నుంచి, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. సియోనేమో ఎక్కడ ఉండిపోయింది? యెరూషలేములో. వాళ్ళేమో బబులోను ప్రాంతంలో కూర్చున్నారు. అక్కడ కూర్చొని ఏడుస్తున్నారట. వాటి మధ్యనున్న నిర్వంజి చెట్లకు మన సితారాలు తగిలించి తిని. ఇంక పాటలు లేవు, స్తుతి లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, దేవుని మందిరం లేదు, సియోను లేదు. విడిచిపెట్టి వెళ్ళి అక్కడ మరి నిరాశ నిట్టూరిపోతూ అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ వాయిద్యాలన్నీ, ఆ సంగీత వాయిద్యాలన్నీ చెట్లకు తగిలించేశారు. మనల్ని బాధించిన వారు ఏమంటున్నారంట, సియోను కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించుడి, అవి మన వలన ఉల్లాసము కూరింది. మీ సియోను పాటలు ఉన్నాయి కదయ్యా, ఆ పాటలు ఒకసారి మా ముందు పాడండి, మాకు కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుందని అడిగారంట. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనమెట్టు పాడుదుము. అన్యుల దేశం ఇది, బబులోను దేశం. దేవుని కీర్తనలు మనం ఇక్కడ ఎట్లా పాడతామయ్యా అని అంటున్నారు. ఎన్ని బాధలు ఉన్నాయో చూడండి వాళ్ళకి. దేవుని మందిరం దూరమైంది. వీటన్ని కారణం ఏంటి? వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మారటం, చెడు నడత నడవటం, రాజాజ్ఞను అనుసరించి నడవటం, రాజు చెప్పినట్టుగా బ్రతకటం, దేవుణ్ణి విడిచిపెట్టడం. ఎప్పుడైతే వారి జీవితంలో చోటు చేసుకుందో వారిని దేవుడు అక్కడి నుంచి దూరం చేసేసారు. అక్కడో 70 సంవత్సరాలు వారు చెరలో కోల్పోయారు. ఇది దావీదు ఎప్పుడు చెప్పాడు? అప్పటికి చెర జరగలేదు. దావీదు ఎన్నో రాజు? 2వ రాజు. చెర జరిగింది ఏ రాజు కాలంలో? 18వ రాజు కాలంలో. దాదాపు 400 సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని వాళ్ళకి అక్కడ పాట పాడమని అడుగుతారని, వీళ్ళ వాయిద్యాలన్నీ చెట్టుకు తగలిస్తారని దావీదుకి ఎప్పుడు తెలిసిపోయిందో తెలుసా? 400 సంవత్సరాల క్రితం. అందుకే బైబిల్ గ్రంథం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? 400 సంవత్సరం, రేపు మాపు సంవత్సరం తర్వాత, నెల తర్వాత కాదండి, 400 సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని దేవుడు ముందే వ్రాయించాడనమాట. అయితే వీళ్ళు శాకాహారం తిన్న తర్వాత పరిస్థితి అంతా మారిపోయిందనమాట. 10 దినాలు మరి పరీక్ష చేసిన తర్వాత 17వ వచనం చూడండి.
ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండేను. వీళ్ళు ఎంత జ్ఞానులు అయిపోయారు తెలుసా అండి. వీళ్ళకి ఏమన్నాడంటే రాజు, 3 సంవత్సరాలు నేను తినే భోజనం పెట్టి, ద్రాక్షారసం పెట్టి, ఇక్కడ ఉన్నటువంటి భాషలన్నీ, ఇక్కడ ఉన్న సకల విద్యలు వాళ్ళకి నేర్పించమన్నారు. దానియేలు 3 స్నేహితులు ఇక్కడ ఉన్నప్పుడే వాళ్ళు సకల శాస్త్ర ప్రవీణులు, ఇక్కడ ఉన్నప్పుడే జ్ఞానంతో నింపబడిన వాళ్ళు, తర్కశాస్త్రం తెలిసిన వాళ్ళు, సౌందర్యవంతులు. అక్కడికి వెళ్ళిన తర్వాత బబులోను కల్దీయుల విద్య కూడా నేర్చుకున్నాడు. అక్కడ సకల శాస్త్రాలు కూడా నేర్చుకున్నారు. అక్కడ భాషల్లో ప్రావీణ్యత సంపాదించారు. ఇవన్నీ రాజు చూసిన తర్వాత ఇక చూడండి 20వ వచనం చూస్తే, రాజుని వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటేను, గారడి విద్య గల వారందరి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలిసిందట. 10 అంతలు శ్రేష్ఠులు అంటే దేవుడు అన్య దేశంలో కూడా, శిక్షాకాలంలో కూడా దేవుడు వాడిని ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. ఎందుకంటే వీళ్ళని ఎన్నుకోకపోతే రేపొద్దున దానియేలును బట్టి ఆ దేశం రక్షించబడాలి, యూదులు రక్షించబడాలి, మళ్ళీ తిరిగి రావాలంటే దేవుడు అక్కడ ఉండగానే ప్లాన్ చేస్తున్నాడు, రూట్ మ్యాప్ తయారు చేస్తున్నాడు అన్నమాట. దేవుడు ఎంత గొప్పవాడనంటేనండి, నిన్ను శిక్షించే టైంలో కూడా కంప్లీట్గా విడిచిపెట్టకుండా అడుగడుగున నీకు సహాయం చేసే దేవుడు అన్నమాట. అక్కడ అపవిత్రమైన భోజనం తినకుండా కనికరం చూపించాడు. రాజుగారి దృష్టిలో వీళ్ళే పడేటట్టు చేశాడు. వీళ్ళ చేతిలోనే గొప్ప అధికారం ఇచ్చేటట్టుగా దేవుడు అక్కడ వాళ్ళని దీవించాడు అన్నమాట. ఈ మొదటి అధ్యాయం నుంచి మనం నేర్చుకునేటువంటి సారాంశం ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం దేవునికి విరుద్ధంగా, దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా మన జీవితాలు ఉంటాయో, దేవుడు మనల్ని కంప్లీట్గా విడిచిపెట్టకపోయినా, మనల్ని శిక్షించైనా సరే, 4 దెబ్బలు కొట్టైనా సరే, అర్థమైందా? కాడికి అలవాటు పడిన కోడే దెబ్బలకు లోబడినట్లు నేను లోబడుతున్నానని ఇర్మియా ఒకసారి చెప్తాడు. దెబ్బలకు లోబడైనా సరే, 4 దెబ్బలు కొట్టైనా సరే, వీళ్లను మాత్రం విడిచిపెట్టకుండా మరల నా వైపు తిరిగేటట్టుగా కృప కలిగిన దేవుడు, కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, విడిచిపెట్టని దేవుడు, మనల్ని శిక్షించైనా సరే తన బిడ్డలుగా చేర్చుకోవాలనే ఆశ కలిగిన దేవుడు. వీళ్ళని ఇక్కడ శిక్షించైనా సరే ఆ 70 సంవత్సరాలు అక్కడ వాళ్ళకు తోడుగా ఉండి సకల పరిస్థితులను వాళ్ళకు అనుకూలంగా మార్చిన దేవుడు. అటువంటి దేవుణ్ణి ఈరోజు నీవు నేను ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి విరుద్ధంగా పాపం చేసి మనం దేవునికి దూరమైన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అలాగనే మనం దూరం అవ్వాలని కాదు. దూరం అయితేనే నిన్ను శిక్షించి తన వైపు తిప్పుకుంటే ఇంకా దూరం కాకుండా ఆయన పాదాలు పట్టుకుని ఆ మార్గంలో నడిచి ఇంకెన్ని ఆశీర్వాదాలు, ఇంకెన్ని అద్భుతాలు నీ జీవితంలో ఆయన చేస్తాడో మనం ఈ ఉపవాస కోడికల ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు ఎట్టి కృప మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.